హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో వాలంటీర్స్ పై అయితే కూడా శుభవార్త అయితే అందించడం జరిగిందండి. ఈ యొక్క శుభవార్త అయితే ఏంటి అనేది అయితే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. వీడియో అయితే కంపల్సరిగా ఎండ్ వరకు అయితే చూడండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ అయితే కంపల్సరిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలా మంది అయితే వీడియోస్ అయితే చూస్తున్నారండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక పక్కన బెల్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. అక్కడ ఆల్ అని క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే ముందుగా అయితే మీరైతే చూడవచ్చండి. ఇక ఏపీలో వాలంటీర్స్కి సంబంధించి అయితే కూడా గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగిందండి. సో వాలంటీర్స్ని మనకు అంటే ఉంచరా, లేకపోతే శాలరీస్ ఏంటి, లేకపోతే రాజీనామా వారి అంటే చేసిన పరిస్థితి, పరిస్థితి ఏంటి, ఇలా అయితే కూడా క్వశ్చన్స్ అయితే ఉన్నాయండి. మరి దీనికి సంబంధించి అయితే కూడా మనకు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వారైతే కూడా అంటే డోలా బాల వీరేంజనేయ గారు అయితే ఆయన మాటల్లో అయితే చెప్పారండి. 3 ప్రశ్నలకు సంబంధించి అయితే కూడా మనకు రెండు ప్రశ్నలకే సమాధానం అయితే దొరికిందండి. ఇంకా ఒక ప్రశ్నకైతే ఇంకా చర్చలు అయితే జరుగుతున్నాయని అయితే కూడా చెప్పారండి. సో ఆ యొక్క దొరికిన ఆన్సర్స్ ఏంటి, 3 ప్రశ్నలు ఏంటి అనేది అయితే వివరిస్తానండి. మొదటి ప్రశ్న చూసుకున్నట్టయితే వాలంటీర్స్ అనేది ఉంచుతారా అనేది అయితే అడిగారండి వారిని, అంటే సంక్షేమ శాఖ వారిని. సో వారైతే ఎస్ అని అయితే చెప్పారు, అంటే ఉంచుతాము అని అయితే క్లియర్గా అయితే చెప్పారండి. సో ఇక వాలంటీర్స్కి సంబంధించి మనకు ఎన్నికల ముందు అయితే కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు కదా, అంటే గత ప్రభుత్వం అయితే 5,000 జీతం అనేది అయితే ఇచ్చింది, మన ప్రభుత్వం వస్తే కనుక 10,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారు కదా. సో అది ఇస్తారా అనేది అయితే అడిగారండి. సో కంపల్సరీగా ఇస్తాము అనేది అయితే చెప్పారండి. సో ఇక మూడో ప్రశ్న చూసుకున్నట్టయితే పెంచిన అమౌంట్ అంటే 10,000 రూపాయలు అనేది అయితే ఎప్పటి నుంచి ఇస్తారనేది కూడా అడిగారండి. సో ఈ యొక్క ప్రశ్న అనేది అయితే మనకు ఇంకా చర్చల్లోనే ఉందనైతే కూడా చెప్పారండి. సో మనకు వాలంటీర్స్ ఎందుకు అన్న ప్రశ్న అయితే కూడా వచ్చిందండి. అక్కడ సమావేశంలో జరుగుతున్నప్పుడు అయితే పలు మంత్రులు అయితే కొంతమంది అయితే కామెంట్ అయితే చేశారండి. సో మనకు వాలంటీర్స్ ఎందుకు అన్న ప్రశ్న, సో ఆ యొక్క మనకు క్లియర్గా అయితే చెప్పారు కదండి, వాలంటీర్స్ అయితే కంపల్సరీగా ఉంటారని, 100% అయితే ఉంటారండి. ఇక ఈ యొక్క వాలంటీర్స్కి సంబంధించి శాలరీ తీసుకున్నట్టయితే 10,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారండి. ఇక మనకు రాజీనామా చేయకుండా ఉన్న వారికి అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అనేది అయితే చెప్పుకోవడం జరుగుతుందండి. ఇక రాజీనామా చేసిన వారైతే ఇబ్బంది పడుతున్నారండి. ఈ యొక్క బలవంతంగా రాజీనామా చేయించారు కాబట్టి ఈ యొక్క మనకు అంటే మేము కూడా నిధుల్లోకి వస్తాము అనేది అయితే కూడా చెప్తున్నారండి. ఆ యొక్క లెటర్ అనేది అయితే కలెక్ట్ చేస్తున్నారండి వాలంటీర్స్ అందరూ. సో వాలంటీర్స్ అందరూ అయితే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి మనకు అంటే ఈ యొక్క మేము కూడా నిధుల్లోకి వస్తాము అనే ఒక లెటర్ రూపంలో అయితే కూడా కలెక్టర్ వారికి అయితే కూడా పొందుపరిచారండి. మరి దీనిపై అయితే ఇంకా స్పష్టత లేదనేది అయితే తెలుస్తుందండి. ప్రస్తుతానికైతే ఉన్న వాలంటీర్స్ అయితే కంపల్సరీగా ఉంటారు అనేది అయితే చెప్పారండి. అదేవిధంగా శాలరీ అయితే 10,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే చెప్పారండి. సో ఇదండి మనకు వాలంటీర్స్కి సంబంధించి అప్డేట్స్, గుడ్ న్యూస్. ఈ యొక్క 2 రోజుల్లో వాలంటీర్స్కి సంబంధించి ఒక 2 అప్డేట్లు అయితే మనకు ప్రవేశపెట్టారు. సో మరిన్ని వీడియోస్ అయితే మీకు కంపల్సరీగా మీ ముందుకైతే ఉండాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ప్రభుత్వ పథకాలకు సంబంధించి డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే కంపల్సరీగా తెలియజేయండి. థ్యాంక్ యూ.